తమ సమస్యలు పరిష్కరించాలని వేములవాడ రూరల్ అర్బన్ మండలాల ఐకేపీ విఏఓల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఐకేపీ విఏఓలు చాలీచాలని వేతనాలతో కాలం వెల్లదిస్తున్నారని, ఉద్యోగ భద్రత లేదని, పని భారం పెరిగిందని, తక్షణమే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరారు. ధర్నా చేస్తూ ఉంటే నిరసన కార్యక్రమాలు ధర్నా చేస్తూ సమ్మె కూర్చున్నప్పటికీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అప్పుడు దీపం పథకం కింద రిక్రూట్మెంట్ చేసి కొత్త పేర్లు మారుస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇలా ప్రధానంగా వీరికి కనీస వేతనం ఇలా మొన్న కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. కనీస వేతనాల పరంగా సవరణ చేస్తాం. కనీస వేతనాల చట్టం గౌరవ సుప్రీంకోర్టు 26,000 వేతనం ఎవరైనా కూడా పనిచేసే చోట ఆ కుటుంబాన్ని కాపాడుకొని బతుకడానికి నిత్యావసర సరుకులకు అనుకూలంగా 26,000 పైసలకు ఇవ్వాలనేది కూడా గౌరవ సుప్రీంకోర్టు గైడెన్స్ ఉన్నది. దాన్ని కూడా ఆలోచన చేసి వీరి పక్షాన న్యాయబద్ధమైన ఆలోచన చేసి గౌరవ వేతనం వీళ్ళు అడిగేది ఏంటంటే ఇలా ప్రధానంగా ప్రభుత్వం నేరుగా చెల్లిస్తున్నటువంటి జీతాలు ఇలా పెంచుకొని అడుగుతూ ఉన్నారు. వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం ఏమన్నది. ఇలా యాప్లు ఇలా వాళ్ళు చేసే పనికి ఇలా ఫోన్లలో సరైనటువంటి యాప్లు ఓపెన్ అవ్వడం లేదు. యాప్లు కూడా ఇచ్చినట్టుంటే గవర్నమెంట్ ద్వారానే వాళ్ళు పనిచేయడానికి ఆన్లైన్ ఆఫ్లైన్ పని భారం పెంచుతూ ఉన్నారు. కానీ దానికి సరైనటువంటి ఇలా కంప్యూటర్లు కానీ ఆన్లైన్ ఇలా టాపులు ఇవ్వడం లేదు. దాన్ని వెంటనే సవరణ చేసి వాళ్ళ టాపులు కూడా ఇవ్వాలనేది కూడా మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిపిఐ పక్షాన ప్రధానంగా ఇలా చేసినటువంటి సేవలు గుర్తిస్తూ ఉన్నారు. కానీ అధికారంలోకి వచ్చే ముందు ఏదైనా మేము అధికారంలోకి వస్తే అందరికీ అనుకూలంగా చేస్తామన్న ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇలా 5,000 చాలని వేతనం మీద వాళ్ళని పనిచేస్తున్న క్రమంలో ఇలా వాళ్ళ కుటుంబాలు గడిచి వాళ్ళు ఏం పని చేయాలనేది కూడా ఈ ప్రభుత్వాన్ని ఇలా ఉన్నత స్థాయి అధికారులను మేము అడుగుతూ ఉన్నాం. వెంటనే సవరణ చేసి సీసీ వాళ్ళకు అర్హతను బట్టి సీసీ కూడా నిర్మించి వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వాలనేది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.